సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దర్యాప్తు ఎలా ఆడిందండి? పర్వాలేదండి, గొప్పగా ఏమీ ఆడలేదు కానీ ఓకే ఓకే. కాకపోతే మీకు అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ తెచ్చిపెట్టిందండి. ఎందుకంటే అందులో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నా. చేస్తూ ఉంటే ఎందుకనో సింకింగ్ కుదరలేదు. కుదరకపోతే అప్పుడు ఈ మిగతా టెక్నీషియన్స్ అందరూ ఏం చేశారంటే పోగి అయ్యి ఒక పని చేద్దాము, ఏమంటే కృష్ణారెడ్డి గారు మీరు మనసులో ఏదో ఉంది, అది ఏంటి అన్నది మాకు అర్థమవుతుంది, మీరే చెప్పండి డైరెక్ట్గా అని అలా బిగిన్ చేశాము. అందులో మహానుభావుడు ఈశ్వర్ గారు ఒక ఆయన, కోదండపాణి గారు అబ్బాయి ఆయన ఈశ్వర్ గారు, తర్వాత కృష్ణ గారు అలాగని చెప్పేసి అండి. ఆయన అప్పుడు 300 సినిమాలు చేశారు. చక్రవర్తి గారికి అసిస్టెంట్, కృష్ణ చక్రాలు కృష్ణ గారు. ఇట్లాగే వీళ్ళందరూ కూడా కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ అండి. వీళ్ళందరినీ పోగేసి పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే చూసి ఇలా కాదు మీరు డైరెక్ట్గా చెప్పండి అలాగని, నేను ఇక్కడ ఇలాంటి ఎమోషన్ ఒకటి ఉండాలండి, ఇలా ఉండాలి అని చెప్పేసి నేను చెప్పేసేవాడిని. అది ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసి చూపెట్టేవారు. ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మళ్ళీ స్క్రీన్ మీద చూసుకునేవాళ్ళు. ఇది బాగుందండి, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పేసి వరుస ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టానో వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఒకసారి నన్ను కలిసి, ఏమండి ఒక పని చేయండి, మీరు ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు ఎలాగే స్టేట్ సినిమాలు చేయబోతున్నారు కదా, నెక్స్ట్ మీరే మ్యూజిక్ చేయండి సార్. అలాగే నాకేమొచ్చాను మ్యూజిక్ చేయడానికి, నేనేం చేయగలుగుతాను, నాకు తెలియదు అసలు అని అంటే, లేదు మీకు తెలియని ఒక క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంది, ఆ క్వాలిఫికేషన్ ఏంటో అన్నది మేము చెప్తాం మీకు, మీరు చేయండి, మీరు అందరూ ఇక సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేయడానికి అభ్యంతరం ఏముంటుంది, చేస్తాను నేను అలాగని చెప్పేసి మొదలుపెట్టి నాకు నచ్చింది, నాకు ఏం వస్తే అదల్లా పాడడం మొదలెట్టానండి. పాడడం మొదలెడితే ఆ పాడిన దాంట్లోంచి ఆ కృష్ణ గారు తీసుకుని చేసేవారు. చేసి ఏమండి మనకి ఏమండి మీరు పాడుతున్నది ఏ రాగం తెలుసా అండి అని, తెలీదు మరి పాడేస్తారు కదా, పాట అంటే నేను పాడేస్తాను మామూలుగాను, కానీ అంటే అప్పుడు ఆయన చెప్పేవాడు, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ రాగాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ప్రసన్న గారు అలాగని చెప్పేసి ఆయన దగ్గర మిగతా బ్యాలెన్స్ అంతా, ఎందుకంటే ఎమ్మెల్యేలు అప్పుడు ఆయన చనిపోయారు ఆయన కృష్ణ గారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మేము బ్యాచ్ అంతా అదే బ్యాచ్ కంటిన్యూ అయ్యాము. తర్వాత ప్రసన్న గారు వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాము. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రసన్న గారే చేసుకుంటూ వచ్చారు. సో మేమందరం కలిపి మొత్తం మీద ఏమైతేనో ఒక జిస్ట్ పట్టుకుని చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే సీరియస్ గా ప్రాక్టీస్ చేశారండి మ్యూజిక్ నేర్చుకోవడం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేశానండి, చేశాను, వచ్చింది కూడాను. ఎంతో అంటే వచ్చింది అని అంటే వచ్చేసిందని కాదండి, మా సముద్రం అది, ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవడం ఎక్కువ వరకే, మనకి కాస్త కోస్తా ప్రవేశం మాత్రం ఉంది. ఇక ఇటు వచ్చి ఏంటంటే జాగ్రత్తగా చేసుకెళ్ళిపోవడం అనేటటువంటిది ఉండేది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ నాదే, అందులో సన్నివేశము నాదే, సన్నివేశంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ నాదే, ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి ఫీలింగ్ నాదే, ఈ ఫీలింగ్ కి సంబంధించిన రాగము నాదే. అటువంటిప్పుడు ఎగ్జాక్ట్ గా ఏది కావాలో అది మాత్రమే వచ్చేవి కరెక్ట్ గా. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శుభలగ్నం తీసుకున్నారు, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, అది చాలా చిన్న పదాలండి, మామూలు పదాలు అవి. అంటే ఇలాగే అందులోనే చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల ఎనక. మీరు ట్యూన్ ఇస్తే రాశారండి శాస్త్రి గారు? ట్యూన్ ఇస్తేనే ఆయన ఇంకా శాస్త్రి గారి గురించి చెప్పుకుంటే మనకి మాటలు సరిపోవు. మీ మ్యూజిక్ అంతా కూడా ట్యూన్ ఇచ్చి రాయించుకున్న ఎక్కువ ఉంటాయా, మామూలుగా రాసిన తర్వాత ట్యూన్ కట్టినవి ఉంటాయా? రాసిన తర్వాత ట్యూన్ కట్టిన ఏ 1-2 ఉన్నాయో తప్పండి, అన్ని ట్యూన్స్ ఇచ్చాయి. ఈ ప్రయాణం అంతా అయిపోయి దర్యాప్తు ఇదంతా అయిపోయి మీరు మ్యూజిక్ లో ఇది అయిన తర్వాత కొబ్బరి బొండా టయానికి డబ్బు సమకూరింది సినిమా చేయడానికి. కొబ్బరి బొండానికి డబ్బు సమకూర్చాడు ఆయన. మొత్తం మీద ఏమైతేనో ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ మొత్తం మీద పోగేసి ఏవైతే సినిమా చేయడానికి తగినటువంటి డబ్బు అంతా కూడా సిద్ధం చేశాడు. కొబ్బరి బొండం అనే సినిమా చేసేసామండి. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా కొబ్బరి బొండం అనే సినిమా పూర్తి అయిపోయింది, అది హిట్ అయింది. హిట్ అయ్యేటప్పుడు డబ్బులు వచ్చాయి. కొబ్బరి బండం జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సరే కొబ్బరి బండం అంటే చేసేసాము అని. కానీ కొబ్బరి బండానికి ఏం చేశానంటే కథ, స్క్రీన్ ప్లే, సంగీతము, నిర్మాత మీరు. ఇప్పుడు ఈ నిర్మాత పోస్ట్ ని అచ్చిరెడ్డి గారికి అప్పచెప్పేసి నెక్స్ట్ గజేంద్రుడికి వచ్చేసరికి ఆ పోస్ట్ ఒకటి మాత్రం ఆయనకి ఇచ్చేసి, నువ్వు మెయింటైన్ చేసుకో, నేను యాక్చువల్ గా నేను చేసేది కూడా ఏం లేదు, నువ్వు చేసుకోవాల్సింది ఇదంతాను, నేను కంప్లీట్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, కథ మీద, స్క్రిప్ట్ మీద, టోటల్ గా మ్యూజిక్ మీద
ఇక ఈ పట్టు నేను పడతాను, నువ్వు ఆ పట్టు నువ్వు పట్టాలి. ఓకే, అలాగే చేసామండి, అలాగే చేసాం, అలాగే రాజేంద్రుడు. కానీ మీరు ఈ డైరెక్షన్ చేయటం అనేటువంటిది ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ఆ డైరెక్షన్ అనేటువంటి జనరేట్ అయింది మీలో ఎలా? మీ అభిప్రాయమా లేకపోతే ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు మీకు? అచ్చడి గారు నెంబర్ 1 ఇంకోటి ఏంటి కృష్ణ గారితో చేసింది? నెంబర్ 1 తన సాంప్రదాయం ఒకటి చేశారు. సాంప్రదాయం ఒకటి చేశారు. ఓకే ఓకే. కృష్ణ గారితో చాలా పెద్ద హిట్ అండి అది. నెంబర్ 1 చాలా పెద్ద హిట్ అది. పెనం మీద దోశ వేసినంత ఈజీగా సూపర్ డూపర్ హిట్లు కొట్టారు మీరు. పెనం మీద దోశ కూడా వేయించామండి సినిమాలో. ఏనుగు పక్క నుంచి వచ్చి దొంగతనం చేసి వెళ్తా ఉంటుంది. అవునవును. ఇవి రాజేంద్ర ప్రసాద్ వేసి దోశ ఏమని చెప్పమా అంటాడు. ఈ సీన్ కూడా పెట్టుకున్నాము. సో వండర్ఫుల్ హిట్స్ ఇచ్చారు. ఏదో భగవంతుడి దయ వల్ల అండి, కేవలం భగవంతుడి ఆశీస్సుతోటే. అసలు ఎట్లాగంటే కళ్ళు మిరుమిట్లు కొలిపే విజయాలు ఈ కొత్తగా వీళ్ళెవరో వచ్చేసి చాలా చేస్తున్నారు అనేటువంటిది అభినందన ఎంత ఉందో అసూయ కూడా అంతగా రగిలే స్థాయిలో మీ విజయాలు అనేటువంటి ఆ రోజుల్లో ఇండస్ట్రీ ఎంజాయ్ చేసింది, ప్రేక్షకులు ఎంజాయ్, తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అంటే మాకు అభినందన ఎంత ప్రేమిస్తామో అసూయని కూడా అంతే ప్రేమిస్తాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకనంటే అతను అసూయ పడుతున్నది కూడా మన గురించే కదా. అయ్యో ప్రతిక్షణం నేను బాధపడుతున్నానా అతన్ని అని ఫీల్ అవడం అంతే, అంత విషయం కాదండి. అభినందిస్తున్నాడు అనుకోండి, ఓకే మనల్ని అభినందిస్తున్నాడు, ఓకే బాగుంది. ఆ తర్వాత మానేసి వేరే పని కూడా చేసుకుంటాడు, 100 పనులు కదా. అయితే కానీ అసూయ పడేవాడు ఎప్పుడు కూడా అనుక్షణం మనల్ని మాత్రమే తలుచుకుంటూ ఉంటాడండి, పెట్టుకోండి. అతను తొలిచేస్తా ఉంటదండి, అతనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎక్కువ ఆలోచిస్తున్నాడు మన గురించి. ఆలోచన నుంచి పుట్టినయే కొన్ని పుకార్లు. ఆ రోజుల్లో ఎస్వి కృష్ణారెడ్డికి డైరెక్షన్ రాదు, ఎస్వి కృష్ణారెడ్డికి మ్యూజిక్ రాదు, ఎందుకంటే గోస్టులను పెట్టుకుని అసలు నేనంటే ఏమి చేయలేదు కదా. నేను డైరెక్టర్ గా ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అంతకు ముందు ఏమి వారపత్రికలు వాటికి ఏమి పెద్దగా కథలు ఏమి రాయలేదు. అలాగే నేను డ్రామాలు కూడా రాయలేదు. మరి లేనటువంటి నేను మరి ఇవన్నీ కథలు రాయని కృష్ణారెడ్డి కథ కూడా అయ్యారు. అవును, డైలాగ్ ఇది మ్యూజిక్ నేర్చుకున్న కృష్ణారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. డైరెక్షన్ ఎక్కడా చేయని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. సినిమాలు ఏమి నచ్చినట్టు ప్రొడ్యూసర్ అయ్యాడు. అద్భుత విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే ఒకటండి, సినిమా అంటే ప్రేమ కన్నా ఇంకా పెద్ద పదం ఒకటి ఉందండి, పిచ్చి. ఆ పిచ్చి కనుక ఉన్నట్టయితే మన చేత ప్రతి పని చేయించేస్తుంది. సరిగమ పదనిస అనేటటువంటి స్వరాల్ని దీన్ని సంకల్పించినప్పుడు, దాన్ని ప్రబోధించినప్పుడు, అంటే ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ సంబడి హ్యాస్ టు బిగన్ ఇట్ అండి. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి. సో ఇలా నేను స్టార్ట్ చేశాను. చేశారు. ఓకే, మీరు ఆ రోజుల్లో ఈ మాటలు మీ దృష్టికి వచ్చినాయా? డైరెక్షన్ రాకపోయినా గోస్టులతో పెట్టి డైరెక్షన్ చేసుకున్నాడు. అందులో మీతో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాడు, రంగారావు గారు. ఆయన చేసేవాడు, లేదని చెప్పేసి ప్రతిదీ హాయిగా మ్యూజిక్ ఆయన చేసేవాడు కదా, అంత ఎవరితో చేయించుకున్నాడు. మీకు చెప్పాను కదా ఇందాక, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మన గురించే కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తున్నారండి. అంచేత ఎలా అనిపించేది మీకు అప్పుడు? నాకు చాలా ఆనందంగా అనిపించేది అండి. వచ్చినాయా మీ దృష్టికి? వచ్చినాయి, అన్ని వచ్చినాయండి. ప్రతిదీ కూడా నా దృష్టికి వచ్చింది, రాకుండా ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి ఆ రోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, అది పెద్ద పాపులర్ అయిపోయి పెద్ద కాంట్రవర్సీ అవ్వలేదు, కానీ అందరూ ఒకసారి ఐబ్రో లిఫ్టింగ్ జరిగింది. మీరు మాతోనే, నేను కూడా ఉన్నాను ఆ ప్రెస్ మీట్ లో, నాకు క్లాప్ కొట్టడం రాదు, ఫ్లాప్ కొట్టడం రాదు అనే ఒక మాట అన్నారు మీరు. దాని మీద వచ్చిన వివాదం ఏంటి, దాని పూర్వపరాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు ఉండవు కానండి, ఆ మాట మాత్రం అన్నది వాస్తవమే. క్లాప్ కొట్టడం రాదు, ఫ్లాప్ కొట్టడం రాదు, అలాగే ప్రాస బాగుంది కదా అని అనేసి ఫ్లాపులు రాకుండా ఎందుకుంటాయి, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇండస్ట్రీలో పెద్ద ఇచ్చేసారు. ఎన్ని చేసినారండి. ఒకటండి, మనం సంతోషించడం కనుక ప్రతి చిన్న విషయంలోనూ కూడా నేర్చేసుకున్నాం అనుకోండి, మనకన్నా గొప్పవాడు ఇంకొకటి ఎవడో ఉండడండి. లేకుండా అలా 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 మనం అలవాటు పడిపోతాము. ఓహో మన గురించే కదా చెప్తున్నారు, మన గురించే కదా ఆలోచిస్తున్నారు, మన గురించే కదా వీళ్ళు నొచ్చుకున్నా మెచ్చుకున్నా రెండు మన గురించే కదా. నీకు పొగరు పెరగలేదా సార్ ఆ రోజుల్లో? అంటే అసలు పొగరు పెరగడానికి చోటేదండి, గ్యాప్ ఏది, టైం ఎక్కడ ఉంది? లేదు లేదు. కానీ మీ ఫెయిల్యూర్ కోసం కొంత వెయిట్ చేసిన సందర్భాలు, ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పడుద్దాల నెత్తి మీద బండ అనేటువంటిది కూడా ఎదురు చూసినటువంటి సందర్భాలు మాకు తెలుసు. అంటే అట్లా అంత అప్రతిహతంగా దూసుకుపోయినటువంటి పీరియడ్ మీది. అభినందన ఎంత ఉందో అసూయ కూడా అంత ఉంటుందండి సహజంగా. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించేస్తారండి కొంతమంది విపరీతంగానండి. వందల ఎకరాలు కొయ్యగానే రేట్లు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు అందరూ ఉన్నారు అలాగా. అంటే
అది వాళ్ళు చేసుకున్నటువంటి ఒక అదృష్టం అది. మరి అంత ముందు వాడు అమ్మేసిన వాడు ఆడు చేసుకున్నటువంటి దురదృష్టం. దురదృష్టం అంటే కర్మ, అదృష్టం అంటే పుణ్యం. పాప పుణ్యాల క్యాలిక్యులేషన్ అంటే ఇది. అంచేత మనకి ఏది ఇవ్వాలో భగవంతుడి పైనుంచి మనకి ఇస్తూ ఉంటాడు. ఇచ్చిందల్లా తీసుకోవటం. అది మంచి అయినా సరే తీసుకో, దుఃఖం అయినా సరే తీసుకో, కష్టమైనా సరే తీసుకో, సంతోషమైనా సరే తీసుకో, కానీ తీసుకోవడం మాత్రం మానదు. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి అనేటువంటి ఇద్దరు బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి మరో అద్భుతమైనటువంటి చిత్ర నిర్మాణ సంస్థ మనీషా ఫిలిమ్స్. అలాగే కిషోర్ రాఠీ సమర్పించు. అవునండి. అచ్చిరెడ్డి నిర్మాత, ఎస్వి కృష్ణారెడ్డి సరే కథ, స్క్రీన్ ప్లే, మాటలేదు, సంగీతం అన్ని. అది ఒక అలా బ్యానర్ అలా నిండిపోయి కళల్లో అలా ఉండిపోయినటువంటి వైభవం అది. ఆ మనీషా ఫిలిమ్స్ అనేటువంటి దాన్ని సాధించినటువంటి అద్భుత విజయాలు ఒక రో ఆఫ్ ఇదిలో చూస్తే యూ హ్యావ్ కేవలం సినిమాలు తీసి డబ్బు చేసుకోవటం కాకుండా కొన్ని గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ని, ప్రొడక్షన్ మెథడ్స్ని మీరు గొప్పగా ఫాలో అయ్యారు. ఒక కొత్త సంస్థ వస్తే ఎలా రావాలి, ఎంత పొదుపుగా, ఎంత బాధ్యతగా, ఎంత పద్ధతిగా ప్రొడక్షన్ చేయాలి అనేటువంటి దానికి మీ మనీషా ఒక గొప్ప ఉదాహరణ. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి స్క్రిప్ట్ మీద మనకు ఉన్నటువంటి కమాండ్ అండి. ఎందుకంటే అన్ని నేనే కదా, కథ నేనే, స్క్రీన్ ప్లే నేనే, మ్యూజిక్ నేనే, డైరెక్షన్ నేనే, ఇవన్నీ నండి. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు మాటలు జాయిన్ అయినాయి. ఇవన్నీ వరుసగా చేసుకెళ్తున్నప్పుడు ఒకదాంతో ఒకటి ఎప్పుడు కూడా కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ లేకుండా మాత్రం ఏది ఉండదు. కథ ఉంటేనే కదా స్క్రీన్ ప్లే ఉంటేనే కదా మీకు మాటలు రాయగలిగేది, మాటలు ఉంటేనే కదా మీకు మ్యూజిక్ చేయగలిగేది, సన్నివేశాలు ఉంటేనే కదండి ఏదైనా చేయగలిగేది, ఇవన్నీ ఉంటేనే కదా పేపర్ చేతిలో ఉంటేనే కదా డైరెక్షన్ చేయగలిగేది. అంటే ఇవన్నీ కూడా వన్ సీజన్ ఇంటర్లింక్డ్, ఒకదానికి. ఇవన్నీ ఒకే వ్యక్తిగా మనం చేస్తున్నప్పుడు సో మనం డెఫినెట్ గా ఒక మంచి యాంగిల్లో ఆలోచించుకుని చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది అని బాధ్యత గుర్తించి ఈ మంచివాడు బాగానే చేసుకుంటూ వెళ్తున్నాడు అనేటటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని అనుక్షణము మనం నిలబెట్టుకోవాలి. అది మనకి సినిమా కాదు, మనం ఏ రంగమైనా సరే, ఈ రంగమే కాదు ఇంకొక రంగమైనా సరే, మనం ధర్మంగా ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలి. అంచేతే నా దగ్గరికి వచ్చిన ఏ నిర్మాత కూడా పాడైపోవడం నాకు నచ్చదండి. అటు బాగుపడాలి, ఏదో రకంగా బాగుపడాలి, అంతే. 4 రూపాయలు చేసుకునే వెళ్ళాలి, ఆనందించే వెళ్ళాలి.